తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. తమకు 2 వారాలు గడువిస్తే బలం నిరూపిస్తామని లేఖ రాసినట్టు తెలుస్తోంది. మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఉన్నారు టీవీకే అధినేత విజయ్. మరోవైపు విజయ్ ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. గెలిచిన అభ్యర్థులతో కాసేపట్లో విజయ్ సమావేశం కానున్నారు. శాసనసభ నేతను ఎన్నుకున్న తర్వాత నేరుగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. హంగ్ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ కానున్నారు. ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీస్కు రావాలని విజయ్ ఆదేశాలిచ్చారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధికారానికి అడుగు దూరంలో ఉంది. 108 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం. మ్యాజిక్ ఫిగర్ కు మరో 11 సీట్ల దూరంలో ఉంది. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు డీఎంకే కూటమిలో ఉండగా అన్బుమణి రామ్దాస్ నేతృత్వంలోని పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ కు ఇప్పటికే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మరోవైపు తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను టీవీకే కోరుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం టీవీకే సీనియర్ నేత మాజీ మంత్రి సింగటోయిన్ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్. రైట్, అంటే మరి కాసేపట్లోనే విజయ్ టీవీకే హెడ్ క్వార్టర్స్ కూడా రాబోతున్నారు. ప్రస్తుతం అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం భారీ గేట్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సెక్యూరిటీ అనేది కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే గెలిచినటువంటి 108 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం మరి కాసేపట్లోనే టీవీకే హెడ్ క్వార్టర్స్ కు చేరుకోబోతున్నారు. ఇక్కడ విజయ్ నేతృత్వంలో ఈ కీలకమైనటువంటి సమావేశంలో శాసనసభ నేతగా కూడా విజయ్ ఎన్నుకోబోతున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత వెంటనే నేరుగా విజయ్ గవర్నర్ ను అపాయింట్మెంట్ ను కొద్దిసేపటి క్రితమే కోరడం కూడా జరిగింది. సో నేరుగా ఇక్కడి నుంచి ఆయన్ని ఎన్నుకున్న వెంటనే కూడా ఏదైతే గవర్నర్ దగ్గరికి వెళ్లి ప్రభుత్వ ఏర్పాటు కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 14 రోజుల సమయం కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే బల నిరూపణకు సంబంధించి ఒక 14 రోజులు టైం అయితే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తొలిత అయితే ప్రమాణ స్వీకారం తర్వాతే ఈ బల నిరూపణ ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అంతకంటే ముందుగానే పార్టీ ఆఫీస్ వద్ద మాత్రం ఒక కోలాహలం కనబడుతుంది. ఇటు అభిమానులు ఇటు పార్టీ ఆఫీస్ ను కూడా అత్యంత అందంగా తీర్చిదిద్దారు. సో చాలా కాలం తర్వాత ఒక సునామీ లాగా కూడా విజయ్ రావడం కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజయ్ ని చూడడానికి కూడా రావడం కూడా జరిగింది. నిన్నే పార్టీ ఆఫీస్ కు వస్తారని చెప్పి అనుకున్నారు, కానీ చివరి వరకు కూడా ఆయన తండ్రి వద్దకు వెళ్లారు. దాని తర్వాత లయాలో కాలేజీకి వెళ్లి పెరంబూరు అభ్యర్థిగా గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ డిక్లరేషన్ కూడా పొందినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా దాదాపు ఇంకా 11 సీట్ల దూరంలో ఉన్నటువంటి ఆ 11 సీట్లను ఎలా పొందుతారన్నదే ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు ఆసక్తికరంగా మారినటువంటి చర్చ. దాదాపు చిన్న పార్టీలన్నీ కూడా సిపిఎం, సిపిఐ తలో రెండు చోట్ల కూడా గెలవడం కూడా జరిగింది. ఇక ఎంఎంఎంకే కావచ్చు, దాని తర్వాత డిఎండికే కావచ్చు, ఇక ఇంకొన్నటువంటి పిఎంకే కావచ్చు, ఇవన్నీ కూడా 4-5 సీట్లతో గెలిచినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో కూడా గెలుపొందింది. సో ఎవరు మద్దతు ఇస్తారు బయట నుంచి, అది బయట నుంచి మద్దతు ఇస్తారా లేదంటే ప్రభుత్వంలోనే భాగస్వామ్యం అవుతారా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనేది ఎన్నికల ముందుగానే కూడా పొత్తు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా అది చివరి నిమిషంలో కూడా అది కుదరనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో ఇప్పటి నుంచే కూడా ఎవరైతే మాజీ మంత్రి టీవీకే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి సెంగోటియన్ కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆయన ఏ విధంగా ఈ గవర్నమెంట్ లో భాగస్వామ్యం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని ఒప్పిస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ఇక వీరే కాకుండా ఇక బయట ఉన్నటువంటి తలా ఒక రెండు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి సిపిఎం, సిపిఐ కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా విజయ్ కి ఎలా సపోర్ట్ ఇస్తాయి, అంటే బయట నుంచి మద్దతు ఇస్తాయా లేదంటే ప్రభుత్వంలోకే వస్తాయి అన్నది కూడా చాలా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. మరోవైపు ఈ చిన్న చిరకా పార్టీలతో కాకుండా అన్నా డిఎంకేతో వెళ్లేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఒకవేళ బీజేపీతో లేకపోతే నేరుగా అన్నా డిఎంకేతో కలిసి వెళ్లేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా కూడా టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా
ప్రస్తుతం పార్టీ ఆఫీసు కూడా చేరుకుంటున్నారు. సో చాలా సంతోషాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాగా మొత్తం 108 మంది కూడా వస్తారు. వచ్చిన తర్వాతే దాని తదుపరి కార్యాచరణ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వీరితో పాటు ఇక చాలా క్లోజ్ గానే ఈ పరిణామాలు అన్నింటినీ కూడా ఇటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు చూస్తుందనే చెప్పాలి. అంటే ఒకవేళ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే బల నిరూపణకు అవకాశం ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు విజయ్ కూడా 2 స్థానాల్లో గెలుపొందారు. ఒక స్థానానికి రాజీనామా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది ఏ నియోజకవర్గం చేస్తారనేది ఒక సస్పెన్స్ గా ఉంది. ఒకవేళ అది చేస్తే మాత్రం ఆ బలం సంఖ్య కూడా 107కు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక స్పీకర్ పోతారు, అప్పుడు 106 మాత్రమే ఉంటాయి. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ నెంబర్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగా ఒక 11 నుంచి 13 స్థానాల మధ్య మాత్రం తమకు బలం అవసరం అని చెప్పి మాత్రం టీవీకే పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి మద్దతు కూడగట్టుకోవడానికైతే పెద్ద ఎత్తున ప్లాన్ అయితే ప్రస్తుతం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మొత్తం కూడా డీల్ చేయడంలో మాత్రం మాజీ మంత్రి సెంగోటియన్ చాలా అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం టీవీకే పార్టీకి సంబంధించి ఆయనే అత్యంత సీనియర్ లీడర్. ఏఐడిఎంకేలో చాలా కాలం పాటు 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చాలా సార్లు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సో ఆయన ఖచ్చితంగా మొత్తాన్ని కూడా తన భుజాల మీద వేసుకుని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బల నిరూపణకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు మాత్రం ఆయనైతే పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయనే స్వయంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. విజయ్ మొత్తం కూడా ఆ భారాన్ని మొత్తం కూడా ఆ పనులన్నింటినీ కూడా సెంగోటియన్కి అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు చిన్న పార్టీలతో టచ్ లోకి వెళ్ళడానికి కూడా కార్యదర్శిగా ఉన్నటువంటి అదోబ్ అర్జున కూడా తన ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఎవరికి వారు టీవీకే పార్టీకి సంబంధించి మాజీ మంత్రి సెంగోటియన్ అయితే చాలా కీలక భూమిక అయితే పోషిస్తున్నారు. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మెయిల్ విజయ్ పంపడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ సమావేశంలోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయబోతున్నారు అనే దాని మీద, దాంతో పాటు మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా మనం ముందుకు వెళ్ళబోతున్నాం, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, ఎవరితో కలిసి వెళ్ళబోతున్నాం, బయట నుంచి మద్దతు వస్తుందా లేదంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఈ అంశాలన్నింటినీ కూడా విజయ్ అయితే తన ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా పార్టీ నేతలందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరొక 10-15 నిమిషాల్లోనే విజయ్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ హెడ్ క్వార్టర్ కి అయితే రాబోతున్నారు. రైట్. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.